లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో టీఆర్ఎస్ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 19న నిజామాబాద్లో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో టీఆర్ఎస్ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 19న నిజామాబాద్లో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. పదహారు లోక్సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమంటున్న టీఆర్ఎస్ అందుకు తగ్గట్లుగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు తగ్గట్లుగానే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అలానే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఈ నెల 18 నుంచి కూడా నామినేషన్ల పర్వం కూడా మొదలు కాబోతోంది. సో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు అన్ని లోక్సభ పరిధిలో కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే నిన్న షెడ్యూల్ విడుదల కావడంతో ఇక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ లో కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాన్ని కూడా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో మొత్తం మీద ఈ నెల 19 నుంచి కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేటువంటి 16 లోక్సభ స్థానాలతో పాటుగా ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ లో మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు ఇదివరకే ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ లోక్సభ స్థానంలో తొలిసారి ఆయన మొదటి ప్రచార సభ నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. సో ఈ నెల 19న కేసీఆర్ ఎన్నికల ప్రచార సభను నిజామాబాద్ తో ఆయన మొదలు పెట్టబోతున్నారు. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల జాబితా కూడా దాదాపుగా కొలికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 11 లోక్సభ స్థానాలకు గెలుచుకుంది. ఆ తర్వాత ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఈ 16 లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపుగా సిట్టింగ్ అందరికీ కూడా మళ్ళీ టికెట్లను కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అభ్యర్థిని మార్చాలని చెప్పి కేసీఆర్ దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. సో అక్కడ రెడ్డి నాయక్ కుమార్తె బానోతు కవితకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఇక మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు కూడా దాదాపుగా పూర్తయింది. వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి నవీన్ రావు సో ఆయనకు దాదాపుగా టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడికి కూడా ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలతో కనిపిస్తాయి. సో వీళ్ళిద్దరికి సంబంధించి పేర్ల పైన కేసీఆర్ సర్వే నిర్వహిస్తున్నారు. సో వీళ్ళిద్దరితో ఒకరికి కేసీఆర్ టికెట్ ఖరారు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అక్కడ పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వాలని చెప్పని భావిస్తారు. సో మొత్తం మీద రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఎల్లుండి 16 మంది అభ్యర్థులను కేసీఆర్ ఒకేసారి ప్రకటించబోతున్నారు. ఓకే నవీన్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్.